వైసీపీ హయాంలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ నేతలు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్ అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానంటున్న జగన్ 2014లో వైసీపీకి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎందుకు అసెంబ్లీకి వెళ్లలేదని నిలదీశారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర భవిష్యత్తు మారుతుందన్నారు. తప్పులను ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, మాజీ ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని ఆత్మ విమర్శ చేసుకోవడం లేదు. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదానికి, మీ యొక్క అసమర్థ పాలనను ప్రజలు తిరస్కరించిన విషయాన్ని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను శాసనసభకు పోతా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. 2014-19 కాలంలో మీరు 70 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తెలంగాణలో 3 ఎమ్మెల్యేలు గెలిచారు. ఆంధ్రప్రదేశ్లో 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మీరు ఈ రాష్ట్ర ప్రజలను చేస్తున్న మోసం విషయంలో సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు శాసనసభకు వెళ్ళావా జగన్మోహన్ రెడ్డి? 2.5 సంవత్సరం దాదాపు శాసనసభలో అడిగే పెట్టలేదు. నాకు అధికారం ఉంటేనే శాసనసభలో మాట్లాడతా అంటే ఏమన్నా రాచరిక వ్యవస్థ? నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించండి. రేపు ప్రజలు ఆలోచిస్తారు మీ పట్ల. పోలవరము, బంకచెర్ల ఈ 2 గాన ఆంధ్రప్రదేశ్ లో పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు మారుతుందనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలను.